Namaste students, welcome back to our channel, our Master English course. I have been explaining each and every topic in 10 previous question papers regarding first year English grammar. I completed from 8th Roman to 15th Roman. In this video, I am going to tell about 17th Roman. 16th Roman matching ఉంటుంది. ఆ మ్యాచింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే అవి మీనింగ్స్ కాబట్టి అవి మీరు ఎలాగో నేర్చుకుంటారు కాబట్టి. ఇప్పుడు 17th రోమన్లో టెక్స్ట్ టు డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్ టు టెక్స్ట్ ఉంటుంది అనమాట. అంటే డయాగ్రామ్ టు టెక్స్ట్ అంటే అర్థమైందంటే ఒక డయాగ్రామ్ ఇస్తారు, దాన్ని మనము ఒక పారాగ్రాఫ్గా దాని గురించి డిస్క్రైబ్ చేయాలి. అదేవిధంగా టెక్స్ట్ టు డయాగ్రామ్ అంటే ఏంటంటే వాళ్ళు ఒక టెక్స్ట్ ఇస్తారు, అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాన్ని వాళ్ళు ఏ డయాగ్రామ్లో ఏమని చెప్తే ఆ డయాగ్రామ్లో వేయాలన్నమాట. ఇప్పుడు 2023లో వచ్చిన క్వశ్చన్ పేపర్ అనమాట ఇది. 2023లో ఏమని అడిగారంటే డ్రా ఏ బార్ గ్రాఫ్ డిఫెక్టింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? దీన్ని మనము వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని బార్ గ్రాఫ్ని గీయాలన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు బార్ గ్రాఫ్ని ఏ విధంగా గీయాలి అనేది చూద్దాం. మీకు అడిగితే బార్ గ్రాఫ్ ఏమంటాడు, లేదనుకుంటే పై చార్ట్ ఏమని చెప్తాడు, లేకపోతే ట్రీ డయాగ్రామ్ ఏమని చెప్తాడు. ఈ మూడింట్లోనే మ్యాక్సిమం 99% మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి బార్ గ్రాఫ్ని ఏ విధంగా వేయాలి, పై చార్ట్ని ఏ విధంగా గీయాలి, ట్రీ డయాగ్రామ్ ఏ విధంగా వేయాలి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే పబ్లిక్ ఎగ్జామ్లో వీటిని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో 17th రోమన్, 18th రోమన్, 19th రోమన్ ఏ విధంగా మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నౌ లెట్ us ఎంటర్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఎగ్జామ్లో డయాగ్రామ్ ఇస్తారు, మీరు దాన్ని పారాగ్రాఫ్గా రాయాలి. దానికి చాయిస్ ఏంటంటే పారాగ్రాఫ్ ఇస్తాడు, దాన్ని డయాగ్రామ్గా వేయాలి. మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం డయాగ్రామ్ వేయడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే డయాగ్రామ్ వేసినట్లయితే నీట్గా ఉంటే 5కి 5 మార్క్స్ వేసేస్తారు. అదే పారాగ్రాఫ్గా రాసినట్లయితే వాళ్ళకి ఇష్టం వచ్చిన మార్క్స్ వేస్తారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ప్రిఫర్ టు డ్రా ఏ డయాగ్రామ్. ఓకే, 2023లో ఒక ట్రీ డయాగ్రామ్ ఇచ్చాడు, దాన్ని పారాగ్రాఫ్గా రాయమన్నాడు. దానికి చాయిస్ మళ్ళీ ఏంటంటే పారాగ్రాఫ్ ఇచ్చాడు, దాన్ని డయాగ్రామ్గా ఏమన్నాడు. ఎట్లా అంటే వాళ్ళు పారాగ్రాఫ్ ఏ విధంగా ఇచ్చి ఏ విధంగా డయాగ్రామ్ ఏమంటారంటే 5 ఇండియన్ సిటీస్ ఆర్ అకౌంటెడ్ ఫర్ ద మోస్ట్ ఇంటర్నేషనల్ పర్సంటేజ్ ట్రాఫిక్ ఎయిర్పోర్ట్స్. ఢిల్లీ టాప్స్ ద పొజిషన్ ఇన్ దిస్ కేటగిరీ విత్ ఏ షేర్ ఆఫ్ 27%, ఫాలోడ్ బై ముంబై 21%, చెన్నై 8%, కొచ్చి 7% and Bangalore 5% share. Draw a bar graph depicting this information. ఈ విధంగా పారాగ్రాఫ్ ఇస్తారు, మనం ఏం చేయాలంటే దాన్ని బేస్ చేసుకొని డయాగ్రామ్ గీయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు బార్ గ్రాఫ్ని ఏ విధంగా మీరు గీయాలి, పై చార్ట్ని ఏ విధంగా గీయాలి, ట్రీ డయాగ్రామ్ ఏ విధంగా గీయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏ విధంగా అయితే చెప్తానో అదే విధంగా ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేసినట్లయితే మీకు 5కి 5 మార్క్స్ వస్తాయి అన్నమాట. అంటే డయాగ్రామ్ వేయాలి, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఈ విధంగా రాయాలి. ఈ విధంగా డిస్క్రిప్షన్ రాస్తేనే మీకు 5 మార్క్స్ ఉంటాయి. ఓకే, బార్ గ్రాఫ్ని ఈ విధంగా మీరు గీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ తీసుకున్నాం, కింద వచ్చేసి ఎయిర్పోర్ట్స్ తీసుకున్నాం, తర్వాత నంబరింగ్ వేసుకున్నాం అనమాట 0 to 30. ఎందుకంటే ఈ నంబరింగ్ వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది 5 వేస్తారు, అక్కడ నుంచి 6, 7, 8, 9 అట్లా వేసుకుంటూ వెళ్తారు. అలా కాకుండా తీసుకుంటే 5, 10, 15, 20, 25 అలా తీసుకోవాలి. లేకపోతే 10, 20, 30, 40, 50 అలా తీసుకోవాలి. లేదనుకుంటే ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే 100, 200, 300, 400 అలా తీసుకోవాలన్నమాట. కాబట్టి నంబరింగ్ కూడా మీరు జాగ్రత్తగా వేసుకోవాలి. కాబట్టి మనకు హైయెస్ట్ ఎంత చెప్పాడు, 27% చెప్పాడు. కాబట్టి ఇచ్చిన పర్సంటేజ్ బట్టి మనం ఏం చేసాం, 5, 10, 15, 20, 25, 30 తీసుకున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఢిల్లీ పర్సంటేజ్ ఎంత, ట్రాఫిక్ పర్సెంట్ ఎంత, 27%. 20, 25, 27% తీసుకున్నాం అన్నమాట.
నెక్స్ట్ వన్ ఈస్ ముంబై ట్రాఫిక్ పర్సంటేజ్ ఎంత? 21%. 21%. ఇక్కడ ఇది 20, దానికంటే కొంచెము తీసుకున్నాం. నెక్స్ట్ చెన్నై పర్సంటేజ్ ఎంత? 8%. ఇక్కడ 8 వేసుకున్నాం. ఇది 10, దీనికంటే తక్కువ ఉంది. నెక్స్ట్ కొచ్చి పర్సంటేజ్ ఎంత? 7%. దీనికంటే కొంచెము తగ్గించుకున్నాం. నెక్స్ట్ బెంగళూరు పర్సంటేజ్ ఎంత? 5%. కాబట్టి ఈ విధంగా డయాగ్రామ్ వేసుకోవాలి. రైట్ సైడ్లో మనం ఏం చేయాలంటే డిస్క్రిప్షన్ రాసుకోవాలి. అంటే ట్రాఫిక్ ఇన్ ఢిల్లీ 27%, ట్రాఫిక్ ఇన్ ముంబై 21%, ట్రాఫిక్ ఇన్ చెన్నై 8%, ట్రాఫిక్ ఇన్ కొచ్చి 7%, ట్రాఫిక్ ఇన్ బెంగళూరు 5%. ఈ విధంగా డిస్క్రిప్షన్ రాయాలి. ఒక్కొక్క బార్కి మనం ఒక్కొక్క డిజైన్ ఇవ్వాలి. ఈ విధంగా డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చి అదే విధంగా ఏ బార్కి ఏ డిజైన్ ఇచ్చామో దాన్ని వేసి తర్వాత దానికి సంబంధించిన అంకెని వేసుకుంటూ ఈ విధంగా డిస్క్రిప్షన్ మీరు రాసినట్లయితే ఫుల్ మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ రోమన్ నుంచి మనకు ఎగ్జామ్లో 5 మార్క్స్ ఉంటాయి. 5 మార్క్స్ మీకు ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? ఈ డయాగ్రామ్ ఇదే విధంగా గీయాలి, ఇదే విధంగా డిస్క్రిప్షన్ రాయాలి. డిస్క్రిప్షన్ రాస్తేనే ఫుల్ మార్క్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు పై చార్ట్ ఏ విధంగా చేస్తారో చూద్దాం. 2022 మార్చిలో ఒక టేబుల్ ఇచ్చి దాన్ని పై చార్ట్ ఏమని చెప్పున్నారు. ఆ పై చార్ట్ని ఈ విధంగా వేయాలి. మీరేం చేయాలంటే ఫస్ట్ సర్కిల్ గీసుకోవాలి. తర్వాత ఆ సర్కిల్లో మొత్తం మనకు 100% అన్నమాట. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ సర్కిల్ 2 పార్ట్స్ వేసుకునేది. ఇది 50%, ఇది 50%. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏది అడిగినా సరే, అర్థమవుతుందా? వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏది అడిగినా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సర్కిల్ గీసుకొని దీన్ని 2 హాఫ్స్ వేసుకోవాలి. ఇదొక హాఫ్, ఇదో హాఫ్. అంటే ఇది 50%, ఇది 50%. ఈ విధంగా గీసుకుని వేసేయాలి. తర్వాత దీన్ని సబ్ డివిజన్ చేయాలన్నమాట. వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ని బట్టి మీరు సబ్ డివిజన్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ ఈ విధంగా 50% సోనా మసూర్ అనుకుంటే 50% తీసేయాలి. తర్వాత రెడ్ గ్రామ్ 25%. ఇది మీ 50% కాబట్టి దీంట్లో మనకు 25% రెడ్ గ్రామ్ వేసుకున్నాం. తర్వాత మేజ్ 5% వేసుకున్నాం. తర్వాత జోవర్ 10% వేసుకున్నాం. నెక్స్ట్ మిల్లెట్ 10% వేసుకున్నాం. అంటే ఇది 50% అనుకుంటే 25% మనకు రెడ్ గ్రామ్కి వెళ్ళిపోయింది. మిగతా 3 ఇవన్నమాట. అర్థమవుతుందా? మీరు ఇదే విధంగా గీసుకోవాలి. ఫస్ట్ సర్కిల్ వేసేయాలి. తర్వాత దాన్ని 2 పార్ట్స్ వేసుకోవాలి. 2 పార్ట్స్లో మిడిల్ పాయింట్ తీసుకొని మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడి నుంచి పోవాలి. సబ్ డివిజన్ అంతా మిడిల్ పాయింట్ నుంచే పోవాలి. మీరు ఈ విధంగా ఒక మిడిల్ పాయింట్ తీసుకోండి. ఇక్కడ నుంచి ప్రతిది కూడా ఇక్కడ నుంచే సబ్ డివిజన్ అవ్వాలి గీసుకోవాలనుకుంటే. అర్థమవుతుందా? కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ విధంగా గీసేసి ఈ విధంగా సర్కిల్ వేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర నుంచి సబ్ డివిజన్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా గీయకూడదు అనమాట. ఈ విధంగా వేసినట్లయితే అది తప్పైపోతుంది. కాబట్టి ఒక మిడిల్ పాయింట్ తీసుకొని అక్కడి నుంచి మొత్తం సబ్ డివిజన్ రావాలి. ప్రతిది కూడా ఇక్కడ నుంచే సబ్ డివిజన్ రావాలి. అర్థమవుతుందా? ఇది మిడిల్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ నుంచే మొత్తం ఏదైనా సరే సబ్ డివిజన్ ఇక్కడ నుంచే రావాలి. ఆ విధంగా గీస్తేనే ఫుల్ మార్క్స్ పడతాయి అన్నమాట. అర్థమవుతుందా? ఫస్ట్ మీరు ఏం చేయాలి? సర్కిల్ గీసుకోవాలి. తర్వాత దాన్ని 2 పార్ట్స్ వేసుకోవాలి. సర్కిల్ మొత్తం మనకు 100% అనుకుంటే ఇది 50%, ఇది 50% అనుకోవాలి. తర్వాత ఒక మిడిల్ పాయింట్ తీసుకొని అక్కడి నుంచి మనము సబ్ డివిజన్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ 50కి 50కి సరిపోయే విధంగా వచ్చాయంటే మీరు ఈ సైడ్ 50%, ఈ సైడ్ 50% తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా 50 కంటే ఎక్కువ ఉన్నట్లయితే అంటే మనకు సమానంగా 50% 50%కి సబ్ డివిజన్ ఇస్తే ఈజీగా వేసుకోవచ్చు. ఒకవేళ ఇది మనము 50-50 తీసుకున్నాం, 50% కంటే ఎక్కువ వచ్చినట్లయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే సర్కిల్ గీసుకొని దాన్ని 2 పార్ట్స్ వేసుకుంటాం. ఈ సైడ్ 50, ఈ సైడ్ 50. వాళ్ళు
ఇప్పుడు ఒకటి 30% అనుకుంటే ఈ విధంగా తీసుకుంటాం. ఇంకొకటి కూడా 30% వచ్చిందంటే అప్పుడు ఏం చేయాలి, మనం ఈ మిడిల్ పాయింట్ నుంచి కింద వరకే ఎరేజ్ చేసుకొని తర్వాత 30% తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి 25%, తర్వాత ఇంకొకటి 15%. అర్థమవుతుందా? ఇది 30%, ఇది 25%, ఇది 30%, ఇది 15%. ఈ విధంగా ఇచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ ఆఫ్ చేసుకునేయాలి. ఇది 50, ఇది 50 అనుకోవాలి. తర్వాత పైది అలాగే ఉండిచ్చి కిందది అరేంజ్ చేసుకుని తర్వాత మీరు సబ్ డివిజన్ చేసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? ఏదైనా సరే, ఏ సబ్ డివిజన్ అయినా సరే మిడిల్ పాయింట్ నుంచి వెళ్ళాలి. అలా కాకుండా ఈ విధంగా గీసినట్లయితే అది టోటల్గా రాంగ్ కొట్టేసి 0 మార్క్స్ పెడతారు. అర్థమవుతుందా? కాబట్టి ఈ విధంగా మొత్తం మీరు సర్కిల్ వేసుకోవాలి. ఇది 50 అనుకోవాలి, ఇది 50 అనుకోవాలి. మిడిల్ పాయింట్ తీసుకొని మీరు సబ్ డివిజన్ చేయాలి. తర్వాత మీరు డయాగ్రామ్ మొత్తం వేసిన తర్వాత టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు ప్రజెంట్ చేసిన తర్వాత ఇది 50% కదా మనకు, ఇది 50, ఇది 25, ఇది 5, ఇది 10, ఇది 10. ఈ విధంగా వేసుకున్న తర్వాత ప్రతిది కూడా మీరు అక్కడ డిస్క్రిప్షన్లో రాయాలి. డిస్క్రిప్షన్ రాస్తేనే ఫుల్ మార్క్స్ ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి ఈ విధంగా రాసేసి ఇక్కడ డయాగ్రామ్లో మేము మెన్షన్ చేసాం కదా సార్ అని అనుకుంటే మాత్రం అది పొరపాటు. మీరేం చేయాలంటే పక్కనే డిస్క్రిప్షన్ రాయాలి. ఈ విధంగా డిస్క్రిప్షన్ రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ ఉంటాయన్నమాట. కాబట్టి పై చార్ట్ ఇస్తే ఈ విధంగా మీరు వేయాలి. బార్ గ్రాఫ్ ఇస్తే ఇందాక వేసిన విధంగా వేయాలి. పై చార్ట్ ఇస్తే ఇప్పుడు ఇక్కడ వేసిన విధంగా మీరు వేయాలి. డయాగ్రామ్ నీట్గా గీసుకోవాలి. మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. సెంటర్ పాయింట్ తీసుకోవాలి, అంటే మిడిల్ పాయింట్ తీసుకొని అక్కడి నుంచి మొత్తం సబ్ డివిజన్ చేయాలి. ఇది 50 అనుకోవాలి, ఇది 50 అనుకోవాలి. తర్వాత సబ్ డివిజన్ చేయాలి. అర్థమవుతుందా? డయాగ్రామ్లో ఏది ఎంత పర్సెంటేజ్ తీసుకున్నామో అంతే పర్సెంటేజ్ తీసుకొని ఇదే విధంగా, అంటే ఇక్కడ వైట్ ఉందంటే ఇక్కడ వైట్ ఉండాలి, ఇక్కడ డాట్స్ ఉంటే ఇక్కడ డాట్స్ ఉండాలి, ఇక్కడ లైన్స్ ఉంటే ఇక్కడ లైన్స్ ఉండాలి. ఇదే విధంగా డిస్క్రిప్షన్ రాయాలి. ఇదే విధంగా డిస్క్రిప్షన్ రాయాలి. టోటల్గా 50, 25, 5, 10, 10 టోటలీ 100%. ఈ విధంగా మీరు పై చార్ట్ని గీయాలి. అర్థమవుతుందా? ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా మీరు 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. టెక్స్ట్ డయాగ్రామ్లో అంటే 17th రోమంలో ఈజీగా 5 మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు అనమాట. ఎలా తెచ్చుకోవచ్చు అంటే ఇందాక బార్ గ్రాఫ్ గీసిన విధంగా గీయాలి, ఇప్పుడు పై చార్ట్ గీసిన విధంగా గీయాలి. తర్వాత ట్రీ డయాగ్రామ్ని ఏ విధంగా పబ్లిక్లో వస్తే గీయాలి అనేది చూద్దాం. ఎందుకంటే పబ్లిక్లో మ్యాక్సిమం 99% ఈ 3 డయాగ్రామ్స్ నుంచే ఎగ్జామ్లు అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 3 డయాగ్రామ్స్ మీరు బాగా నేర్చుకుంటే ఈజీగా 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అంటే ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఈజీగా పాస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ పబ్లిక్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని ట్రీ డయాగ్రామ్లోకి వేయమని చెప్పాడు. దాన్ని ఏ విధంగా మీరు ట్రీ డయాగ్రామ్ ఇస్తే వేయాలనేది చూద్దాం. Musical instruments are divided into 3 main classes according to the way they are played. Some instruments are played by blowing air into them. These are called wind instruments. Some of these are said to be of a woodwind family. Examples of woodwind instruments are the flute, the clarinet, and the horn. There are also various other wind instruments such as the mouth organ and the bagpipers. Some instruments are played by banging or striking them. Instruments like they are called percussion instruments. The last big group of musical instruments have strings. There are 4 kinds of stringed instruments. Examples are the harp and the guitar, the violin and the cello. ఇది టెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన పారాగ్రాఫ్. ఇది దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలంటే ట్రీ డయాగ్రామ్ని గీయాలి. అర్థమవుతుందా? మెయిన్లీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 మెయిన్ క్లాసెస్ అకార్డింగ్ టు ద వే దే ఆర్ ప్లేడ్. మామూలుగా ఇన్స్ట్రుమెంట్స్ని మెయిన్గా 3 పార్ట్స్ చేసుకున్నాం వాళ్ళు ప్లే చేసేదాన్ని బట్టి. ఒకటి విండ్ ఇన్స్ట్రుమెంట్, పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్, స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్. విండ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేడ్ బై బ్లోయింగ్ ఎయిర్. ఎయిర్ వదలడం ద్వారా దీన్ని ప్లే చేస్తాం.
Percussion instrument played by banging and string. Banging and string ద్వారా దీన్ని ప్లే చేస్తాం. Stringed instrument played by moving string. Moving string ని ప్లే చేయడం ద్వారా string instrument ని యూజ్ చేస్తాం అన్నమాట. అదే విధంగా wind instruments are divided into two parts. One is woodwind instrument, others. Woodwind instrument ని 3 parts గా ఇక్కడ డివైడ్ చేస్తున్నారు. ఒకటి ఫ్లూట్, clarinet, horn. Others also divided into 2 parts. One is mouth organ, second one is bagpipes. అంటే woodwind instrument ని 3 parts చేశారు, అదర్ ఇన్స్ట్రుమెంట్ ని 2 parts చేశారు. అవేవంటే woodwind instruments ఫ్లూట్, clarinet, horn. Other instruments mouth organ, bagpipes. తర్వాత percussion instruments is not divided into any. ఇక్కడ దేంట్లో కూడా డివైడ్ చేయాలి. థర్డ్ వన్ ఈస్ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేడ్ బై మూవింగ్ స్ట్రింగ్. అర్థమవుతుందా? దీని ద్వారా ఇన్స్ట్రుమెంట్ ని ప్లే చేస్తుంటాం. దిస్ ఈస్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. వన్ ఈస్ హార్ప్, సెకండ్ వన్ ఈస్ గిటార్, థర్డ్ వన్ ఈస్ వయలిన్, ఫోర్త్ వన్ ఈస్ సెలో. దిస్ ఈస్ ద ట్రీ డయాగ్రామ్ విచ్ దే ఆస్క్డ్. అర్థమవుతుందా? వాళ్ళు అడిగిన ట్రీ డయాగ్రాము ఇది. మ్యాటర్ ఇస్తాడు, దాన్ని బేస్ చేసుకొని మనం ఈ విధంగా ట్రీ డయాగ్రామ్ ని గీయాలి. ఈ 3 కూడా బార్ గ్రాఫ్ కావచ్చు, పై చార్ట్ కావచ్చు, ట్రీ డయాగ్రామ్ కావచ్చు, ఈ 3 కూడా చాలా ఈజీగానే ఉంటాయి. మీరు ఈజీగా 5 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, దాన్ని నీట్గా గీయాలి. గీసిన తర్వాత బార్ గ్రాఫ్ కానీ పై చార్ట్ కానీ డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ రెండుకి కంపల్సరీ మీరు డిస్క్రిప్షన్ రాయాలి. డిస్క్రిప్షన్ రాస్తేనే మీకు 5 మార్క్స్ ఈజీగా పడతాయి. అర్థమవుతుందా? ఇది 17th రోమన్. చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా మీరు 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా వేయాలి. డయాగ్రామ్ నీట్గా ఉంటే 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకే, డయాగ్రామ్ వేసే ముందు ఒకసారి క్వశ్చన్ నీట్గా చదువుకోవాలి. అంటే పై చార్ట్కి వాళ్ళు దేనికి ఎంత పర్సంటేజ్ అడిగారు, దాన్ని మనము ఏ విధంగా గీయాలి అని ఆలోచించాలి. దాన్ని క్వశ్చన్ చూసుకుంటూ పర్సంటేజ్లు చూసుకుంటూ మీరు డయాగ్రామ్ వేయాలి. అదేవిధంగా బార్ గ్రాఫ్ కూడా అలాగే చేయాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ నీట్గా చదువుకోవాలి, దాన్ని బట్టి డయాగ్రామ్ గీసుకుంటూ రావాలి. ట్రీ డయాగ్రామ్ కూడా అదేవిధంగా క్వశ్చన్ నీట్గా చదువుకోవాలి, క్వశ్చన్ చదువుకుంటూ డయాగ్రామ్ గీసుకుంటూ రావాలి. ఆ విధంగా నీట్గా తప్పులు లేకుండా వేసినట్లయితే ఈజీగా 5 మార్క్స్, ప్రతి ఒక్కరు కూడా 5 మార్క్స్ ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 18th రోమన్ ఈస్ ఆడ్ సౌండ్స్. ఇన్ దిస్ రోమన్ వీ హ్యావ్ 2 టాపిక్స్. ఫస్ట్ వన్ ఈస్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, సెకండ్ వన్ ఈస్ ఆడ్ సౌండ్స్. ఈ 2 టాపిక్స్ని ఇస్తారు. మీరు ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అయినా రాయొచ్చు, లేదా ఆడ్ సౌండ్స్ అయినా రాయొచ్చు. అయితే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఆడ్ సౌండ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చెప్పడానికి కూడా మనకు చాలా టైం పడుతుంది, దాదాపు 1 month పడుతుంది. ఎందుకంటే వీ హ్యావ్ 26 letters in English language. These 26 letters gives 44 sounds. That's why it will take so much of time to explain phonetic transcription. Okay, so I want to explain odd sounds, how to write odd sounds in the public examination. This is a very easy one. Odd sounds కూడా సిలబస్ లాగే చాలా ఈజీగా ఉంటుంది. చెప్పేటప్పుడు మీకు అది బాగా అర్థమవుతుంది. మీకు 5 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే. అర్థమవుతుందా? కాబట్టి చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా విన్నట్లయితే మీకు పబ్లిక్లో 5 మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఫ్రమ్ దిస్ టాపిక్ వీ హ్యావ్ 5 మార్క్స్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్. దే విల్ గివ్ 3 words of the sentence. In every word they will underline 1 or 2 same letters in these 3 words, but one letter gives different meaning and different pronunciation. Then you have to write a side. Exam లో ఈ విధంగా 3 words ఇస్తారు. 3 words లో 1 లేదా 2 సేమ్ లెటర్స్ ని అండర్లైన్ చేస్తారు. ఈ 3 words లలో ఒక వర్డ్ లో లెటర్ మిగిలిన రెండింటి కంటే డిఫరెంట్ సౌండ్ ఇస్తుంది, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. కాబట్టి ఏదైతే డిఫరెంట్ సౌండ్ ఉంటుందో, ఏదైతే డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుందో దాన్ని తీసి పక్కన రాస్తే పబ్లిక్లో 1 mark ఉంటుంది అనమాట. ఇవి చాలా ఈజీగా ఉంటాయి.
మీరు కొంచెం కేర్ఫుల్గా అన్నట్లయితే మీకు చెప్పేటప్పుడు 5 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టు లెక్క. అర్థమవుతుందా? లెట్ us see how to write odd sounds and how to get 5 marks in the public examination. Okay? Easy and ill. ఈ 3 words లో మూడింటిలో కూడా ఈ అనే లెటర్ని అండర్లైన్ చేస్తుంది. ఈ 3 words లో ఈ అనే లెటర్ ప్రొనౌన్సియేషన్ కావచ్చు లేదా సౌండ్ కావచ్చు, ఒకటి మిగిలిన రెండింటికంటే డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని తీసి పక్కన రాస్తే 1 మార్క్. ఇప్పుడు ఈజీ, ఈ ఇక్కడ ఎలా ఉంటుంది? ఈ సౌండ్, ఇది ఏ, ఇది ఈల్. అర్థమవుతుందా? ఇక్కడ ఈ అనేది ఈ సౌండ్ ఇచ్చింది, ఈ అనేది ఏ సౌండ్ ఇచ్చింది, ఈ అనేది ఈ సౌండ్ ఇచ్చింది. అంటే ఈజీ, ఈల్ అనేటివి ఒకే సౌండ్ ఇస్తే ఎన్ అనేది డిఫరెంట్ సౌండ్ ఇస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎండ్ అని తీసి పక్కన రాయాలి. ఎండ్ ఈ విధంగా పక్కన రాస్తే 1 మార్క్. చాలా ఈజీ టాపిక్. మీరు కొంచెం కేర్ఫుల్గా అంటే 5 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ట్రస్ట్, జస్ట్, మ్యూజిక్. ఈ మూడింటిలో కూడా దేని అండర్లైన్ చేశారు? యూని అండర్లైన్ చేశారు. ఇక్కడ యు అనేది ఏ సౌండ్ ఇస్తుంది? ట్రా, ఆ సౌండ్. జ, ఆ సౌండ్. మ్యూ, యు సౌండ్. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ మూడింటిలో డిఫరెంట్ సౌండ్ ఇచ్చిన వర్డ్ ఏది? మ్యూజిక్. కాబట్టి మ్యూజిక్ని పక్కన రాస్తే 1 మార్క్. అర్థమవుతుందా? చాలా ఈజీ టాపిక్, మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ట్రస్ట్, యు అండర్లైన్. జస్ట్, యు అండర్లైన్. మ్యూజిక్, యు అండర్లైన్. ట్రాలో యు ఏ సౌండ్ ఇస్తుంది? ట్రా, ఆ సౌండ్. జా, ఆ సౌండ్. మ్యూ, యు సౌండ్. కాబట్టి మ్యూని తీసి పక్కన రాస్తే 1 మార్క్. అర్థమవుతుందా? థర్డ్ వన్ ఈస్ బన్, ఫన్, టర్న్. మూడింటిలో కూడా యూని అండర్లైన్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ బా, ఆ సౌండ్ ఇచ్చింది. యు అనేది ఏ సౌండ్ ఇస్తుంది? బా. ఇక్కడ యు అనేది ఏ సౌండ్ ఇస్తుంది? ఫా. ఇక్కడ యు అనేది ఏ సౌండ్ ఇస్తుంది? టర్న్. బా, ఆ. ఫా, ఆ. టర్న్, ఆ. ఇక్కడ ఫస్ట్ ఆ, ఇక్కడ కూడా ఫస్ట్ ఆ, ఇక్కడ సెకండ్ ఆ. యు అనేది ఫస్ట్ ఆ సౌండ్ ఇచ్చింది, ఇక్కడ కూడా ఫస్ట్ ఆ సౌండ్ ఇచ్చింది, ఇక్కడ సెకండ్ ఆ సౌండ్ ఇచ్చింది. కాబట్టి ఆ అనే సౌండ్ ఇచ్చింది కాబట్టి టర్న్. ఇక్కడ మనకు డిఫరెంట్ సౌండ్ ఇచ్చిన వర్డ్. కాబట్టి ఆ డిఫరెంట్ సౌండ్ ఇచ్చిన వర్డ్ని పక్కన రాస్తే మనకు 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఆలివ్, వన్, వన్స్. మూడింటిలో కూడా ఓని అండర్లైన్ చేశారు. ఈ మూడింటిలో ఓ అనేది ఆ, ఆలివ్. వన్, వా. వన్స్, వా. ఇక్కడ డిఫరెంట్ వర్డ్ ఇది ఆలివ్. ఎందుకంటే ఇక్కడ ఓ అనేది ఆ సౌండ్ ఇచ్చింది, ఇక్కడ ఓ అనేది వా సౌండ్ ఇచ్చింది, ఇక్కడ ఓ అనేది వా సౌండ్ ఇచ్చింది. కాబట్టి ఈ మూడింటిలో డిఫరెంట్ సౌండ్ ఇచ్చిన వర్డ్ ఏదంటే ఆలివ్. దాన్ని తీసి పక్కన రాస్తే 1 మార్క్. సిల్క్, సప్పర్, షూ. ఈ మూడింటిలో ఎస్ ని అండర్లైన్ చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఎస్ ఏ సౌండ్ ఇస్తుంది? సి. ఇక్కడ ఎస్ ఏ సౌండ్ ఇస్తుంది? సు. ఇక్కడ ఎస్ ఏ సౌండ్ ఇస్తుంది? షూ. అంటే ఇక్కడ సా, ఇక్కడ సా, ఇక్కడ షా. కాబట్టి డిఫరెంట్ సౌండ్ ఏది? షూ. ఇక్కడ సా, ఇక్కడ సా, ఇక్కడ షా. కాబట్టి డిఫరెంట్ సౌండ్ ఇచ్చిన వర్డ్ ఇది షూ. నెక్స్ట్ వన్ జెరాక్స్, ఎక్స్మాస్, ఎక్స్రే. ఈ మూడిట్లో ఎక్స్ ని అండర్లైన్ చేశారు. ఎక్స్ అనేది ఏ సౌండ్ ఇస్తుంది? జే. ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్. డిఫరెంట్ సౌండ్ ఇచ్చిన వర్డ్ ఏదంటే జెరాక్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ వన్, ఆరెంజ్, ఆఫన్. మూడింటిలో ఓన్ అండర్లైన్ చేశారు. అయితే ఇక్కడ ఓ అనే లెటర్ ఏ సౌండ్ ఇస్తుంది? వా. ఇక్కడ ఆ, ఇక్కడ ఆ. డిఫరెంట్ సౌండ్ ఇచ్చిన వర్డ్ ఏదంటే వన్. అర్థమవుతుందా? ఇది వన్, వా. ఆరెంజ్, ఆ. ఆఫన్, ఆ. కాబట్టి మూడింటిలో ఓ లెటర్ ఉంటే ఫస్ట్ వర్డ్ లో ఓ లెటర్ ఏ సౌండ్ ఇస్తుంది? వా ఇస్తుంది. కాబట్టి ఇక్కడ వన్ అనేది డిఫరెంట్ సౌండ్ ఇచ్చిన వర్డ్. ఈ రెండు సేమ్ సౌండ్ ఇచ్చిన వర్డ్స్ అన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్
గేట్, జమ్, జెంటిల్. మూడింటిలో జీని అండర్లైన్ చేశారు. అయితే దీనిలో గేట్లో ఎలా పలుకుతుంది? గే, గా. జమ్, జా. జెంటిల్, జా. ఇప్పుడు డిఫరెంట్ సౌండ్ ఇచ్చిన వర్డ్ ఏది? గేట్. గేట్ ని తీసి పక్కన రాస్తే 1 మార్క్. నెక్స్ట్ చీప్, చిన్, క్యారెక్టర్. మూడింటిలో సిహెచ్ అండర్లైన్ చేశారు. ఇక్కడ సిహెచ్ ఎలా పలికింది? చి, చ. ఇక్కడ సిహెచ్ ఎలా పలికింది? చి, చ. ఇక్కడ సిహెచ్ ఎలా పలికింది? క్యారెక్టర్, క్యా, క్యారెక్టర్. ఇక్కడ సిహెచ్ ఎలా పలికింది? చీప్. ఇక్కడ సిహెచ్ ఎలా పలికింది? చిన్, చాగాన పలికింది. ఇక్కడ క్యారెక్టర్ ఎలా పలికింది? క్యా. కాబట్టి డిఫరెంట్ సౌండ్ ఇచ్చిన వర్డ్ ఏది? క్యారెక్టర్. అర్థమవుతుందా? నెక్స్ట్ కల్చర్, వల్చర్, వోల్టేజ్. మూడింటిలో కూడా టీని అండర్లైన్ చేశారు. ఇక్కడ టీ ఎలా పలికింది? చ, కల్చర్. ఇక్కడ వల్చర్. ఇక్కడ కూడా చ, ఇక్కడ చ. ఇక్కడ వోల్టేజ్, టే. మూడింటిలో టీ అనేది ఎలా పలుకుతుంది చూడండి. చ, కల్చర్, వల్చర్, వోల్టేజ్, టే. డిఫరెంట్ వర్డ్ ఏది? మనకు వోల్టేజ్. డిఫరెంట్ సౌండ్ ఇచ్చిన వర్డ్ ఏదంటే వోల్టేజ్. నెక్స్ట్ వన్ గమ్, జమ్, గర్ల్. మూడింటిలో జిని అండర్లైన్ చేశారు. ఇప్పుడు జి దీనిలో ఎలా పలుకుతుంది? గమ్, గా. దీనిలో జి ఎలా పలుకుతుంది? జ, జ. దీనిలో జి ఎలా పలుకుతుంది? గా. ఇప్పుడు డిఫరెంట్ సౌండ్ ఇచ్చిన వర్డ్ ఏదంటే జమ్. గమ్, జమ్, గర్ల్. గ, గ, జ. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఇది డిఫరెంట్ సౌండ్ ఇచ్చిన వర్డ్. నెక్స్ట్ వన్ ఈస్ కార్, సినిమా, క్రికెట్. ఈ మూడింటిలో సిని అండర్లైన్ చేసుకుంటూ వచ్చాడు. దీనిలో ఎలా పలుకుతుంది? సి అనేది కా, ఆ, కాగా పలుకుతుంది, కా. దీంట్లో సి. దీంట్లో క్రికెట్, కా. మూడింటిలో సిని అండర్లైన్ చేసుకుంటూ వచ్చారు. దీనిలో సి అనేది ఏ సౌండ్ ఇచ్చింది? కా. దీంట్లో సి అనేది ఏ సౌండ్ ఇచ్చింది? సి. దీంట్లో సి అనేది ఏ సౌండ్ ఇచ్చింది? కా. కాబట్టి ఈ మూడింటిలో డిఫరెంట్ సౌండ్ ఇచ్చిన వర్డ్ ఏదంటే మనకు సినిమా. అంటే దీన్ని తీసి పక్కన రాస్తే 1 మార్క్. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ గుడ్, ఫుడ్, మూడ్. మూడింటిలో కూడా డబుల్ ఓని అండర్లైన్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ డబుల్ ఓ ఏ సౌండ్ ఇస్తుంది? ఊ. ఇక్కడ డబుల్ ఓ ఏ సౌండ్ ఇస్తుంది? ఊ. ఇక్కడ డబుల్ ఓ ఏ సౌండ్ ఇచ్చింది? ఊ. ఈ మూడింటిలో డబుల్ ఓని అండర్లైన్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ గుడ్ లో డబుల్ ఓ ఏ సౌండ్ ఇచ్చింది? ఫస్ట్ ఊ సౌండ్. రెండోది ఫుడ్ లో సెకండ్ ఊ సౌండ్. మూడ్ లో సెకండ్ ఊ సౌండ్. అర్థమవుతుందా? కాబట్టి గుడ్, ఫుడ్, మూడ్. డిఫరెంట్ వర్డ్ ఏది? గుడ్. దీని పక్కన రాయాలి. డిఫరెంట్ సౌండ్ ఇచ్చిన వర్డ్ ఏంటండి? గుడ్. ఇది ఫుడ్, మూడ్. ఓకేనా? నెక్స్ట్ వన్ ట్రై, క్రై, ట్రే. మూడింటిలో కూడా వైని అండర్లైన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ వై ఎలా పలుకుతుంది? ట్రై, ఐ. దీంట్లో క్రైలో ఏ సౌండ్ ఇచ్చింది? వై, ఐ. ట్రేలో ఏ సౌండ్ ఇచ్చింది? ఏ, ట్రే. అర్థమవుతుందా? ఇప్పుడు ట్రై, క్రై రెండు సేమ్ సౌండ్స్ ఇచ్చాయి. ట్రే అనేది డిఫరెంట్ సౌండ్ ఇచ్చింది. కాబట్టి మనకు ట్రైని పక్కన రాస్తే 1 మార్క్ వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ మూడింటిలో కూడా ఎస్ అని అండర్లైన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు దీంట్లో ఎస్ ఎలా పలుకుతుంది? షూర్. దీంట్లో ఎస్ ఏ సౌండ్ ఇస్తుంది? దీంట్లో కూడా షుగర్, షూ. దీంట్లో జా, లీజర్. అర్థమవుతుందా? ఈ రెండు కూడా సేమ్ సౌండ్ ఇచ్చాయి. ఇది డిఫరెంట్ సౌండ్ ఇచ్చింది అనమాట. కాబట్టి దీన్ని తీసి పక్కన రాయాలన్నమాట. అర్థమవుతుందా? ఈ విధంగా మీరు ఆడ్ సౌండ్స్ కన్నా కొంచెం జాగ్రత్తగా సౌండ్స్ని ఈ విధంగా మీరు డివైడ్ చేసుకొని రాసుకున్నట్లయితే ఈజీలీ యూ విల్ గెట్ 5 మార్క్స్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ సిలబల్స్.
From this topic, we have 3 marks in the public examination. That is 19th Roman. Write number of syllables for any 6 of the following. 6 into half, 3 marks. This is very simple topic. చాలా ఈజీగా ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా విన్నట్లయితే ఈజీగా మీ పాకెట్లో 3 మార్క్స్ ఉన్నట్లు లెక్క. ఫస్ట్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సిలబల్. ఇన్ ఎ వర్డ్ వేర్ ద సౌండ్ ఇస్ స్టాప్డ్ ఇస్ నథింగ్ బట్ సిలబల్. ఫస్ట్ మీరు ఏం చేయాలి, సిలబల్ అంటే ఏందో తెలుసుకోవాలి. సిలబల్ అంటే ఏంది, ఒక పదంలో ఒక శబ్దం ఎక్కడికైతే ఆగుతుందో అది ఒక సిలబల్. అర్థమవుతుందా? ఇన్ ఎ వర్డ్ వేర్ ద సౌండ్ ఇస్ స్టాప్డ్ ఇస్ నథింగ్ బట్ సిలబల్. For example, light. They will give 10 words, but you have to write only 6 of them. అర్థమవుతుందా? వాళ్ళు మొత్తం 10 ఇస్తారు, మీరు ఓన్లీ 6 రాయాలి. కానీ 6 రాయకూడదు. మీరు వాళ్ళు 6 అడిగినప్పటికీ మీరు 6 రాయకూడదు. ఎందుకంటే ఆ 6 రాశారంటే ఏదన్నా మిస్టేక్ అయిందంటే మార్కులు లాస్ అయిపోతారు. కాబట్టి 10 ఇస్తే 10 రాయండి. ఏదైనా మిస్టేక్స్ పోయినప్పుడు మిగతా వాటిలో కవర్ అయిపోతాయి అన్నమాట. ఒక 10 రాశారంటే ఒక 2 మిస్టేక్స్ అయ్యాయనుకోండి 8 ఉంటాయి. ఇంకా లేదు 4 మిస్టేక్ అయితే 6 ఉంటాయి. అలా కాకుండా మీరు ఓన్లీ 6 రాసినట్లయితే మీకు ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి 10 ఇస్తే 10 రాసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లైట్. హౌ మెనీ సిలబల్స్ ఇన్ దిస్ వర్డ్? ఈ పదంలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? లైట్ సింగిల్ సిలబల్. అర్థమవుతుందా? ఎన్ని ఉన్నాయి దీంట్లో? సింగిల్ సిలబల్, మోనోసిలబల్ వర్డ్. దిస్ ఈజ్ మోనోసిలబిక్ వర్డ్. అర్థమవుతుందా? మీరు మోనోసిలబల్ అని రాయొచ్చు, లేదా 1 సిలబల్ ను కూడా రాయొచ్చు. మోనోసిలబల్ అని రాయొచ్చు, లేదా 1 సిలబల్ అయినా రాయొచ్చు. మోనో అంటే సింగిల్. అర్థమవుతుందా? ఇది మోనో అని ఎలా చెప్తామంటే, సింగిల్ సిలబల్ ఎలా చెప్తాం? లైట్. దాంట్లో ఎన్ని శబ్దాలు ఉన్నాయి? సిలబల్ అంటే ఏంటి? ఒక పదంలో ఒక శబ్దం ఎక్కడికైతే ఆగుతుందో అది ఒక సిలబల్. అర్థమవుతుందా? లైట్. ఎన్ని ఉన్నాయి దాంట్లో? శబ్దాన్ని బట్టి ఒక్కొక్క సిలబల్ లెక్కేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిలైజేషన్ ఉంది. దాంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? సి, వి, లై, జే, షన్. 5 సిలబల్స్. అంటే ఒక సౌండ్ ఎక్కడికైతే ఆగుతుందో. సిలబల్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ సౌండ్. సిలబల్ అంటే ఏంటి? సౌండే, అంతే. సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే సౌండ్. సిలబల్ ఈజ్ నథింగ్ బట్ సౌండ్. అర్థమవుతుందా? ఒక పదంలో ఒక శబ్దం ఎక్కడికైతే ఆగుతుందో అది ఒక సిలబల్. మీకు ఏదైనా సరే అర్థం కాకపోయినట్లయితే దాన్ని తెలుగులో రాసుకోండి, ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 4 సిలబల్స్, 5 సిలబల్స్ ఉన్నాయి మనకు. ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 5. ఎలా అంటే సి, వి, లై, జే, షన్. అర్థమవుతుందా? ఎన్ని ఉన్నాయి? 5 సిలబల్స్ ఉన్నాయి. ఈ విధంగా మీరు సిలబల్ డివైడ్ చేసుకోవాలి. అంటే సి అనేది ఒక సౌండ్, వి ఒక సౌండ్, లి ఒక సౌండ్, జే ఒక సౌండ్, షన్ ఒక సౌండ్. అంటే ఒక సౌండ్ ఒక సిలబల్. అర్థమవుతుందా? మీకు అర్థం కాకపోయినట్లయితే తెలుగులో రాసుకుంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సి, వి, లై, జే, షన్. అర్థమవుతుందా? అంటే ఎన్ని అక్షరాలు అయితే ఉంటాయో అన్ని సౌండ్స్ అన్నమాట, అన్ని సిలబల్స్ అన్నమాట. అర్థమవుతుందా? కాకపోతే ఈ నకారానికి వాల్యూ ఉండదు. ఈ నకారానికి వాల్యూ ఉండదు. ఏ లెటర్ కైనా సరే నకారం ఉన్నట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉక్, ఇన్, డ్, ఇట్లా దేనికైనా నకారం ఉంటే అది ఏమైపోతుంది? ముందు లెటర్లో మిక్స్ అయిపోతుంది అనమాట. అది దాన్ని ముందు లెటర్లో మిక్స్ చేసుకొని అదొక సిలబల్గా మనము చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షన్, ష
తర్వాత అన్ని వచ్చింది. ఇది ఏమైపోతుంది, దీంట్లో మిక్స్ అయిపోయి ఇది ఒక సపరేట్ సౌండ్ ఇస్తుంది అనమాట. ఈ రెండు కలిపి ఒక సౌండ్ వస్తుంది, సివిలైజేషన్. ఈ విధంగా తెలుగులో రాసుకున్నట్లయితే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని సిలబల్స్ ఉన్నట్టు లెక్క. అర్థమవుతుందా? ఇప్పుడు ఐలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? ఒక సిలబల్ ఉంది. టుడేలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? రెండు ఉన్నాయి. టు డే 2 సిలబల్స్ అని రాసేసాను. లేదు డై సిలబల్స్ అని రాసినా సరిపోతుంది. తర్వాత బ్యూటిఫుల్ ఎన్ని ఉన్నాయి? బ్యూటిఫుల్ 3 ఉన్నాయి. బ్యూటిఫుల్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. పాలిటిక్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. నెక్స్ట్ డిక్షనరీలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. డిక్షనరీ 4 ఉన్నాయి. నెక్స్ట్ కాన్సోనెంట్లు ఎన్ని ఉన్నాయి? కాన్సోనెంట్ 3 ఉన్నాయి. అట్లా ప్రతిది కూడా మీరు ఈ విధంగా డివిజన్ చేసుకొని రాసుకోవాలి. లేదు మీకు అర్థమైతే ఈజీగా రాసుకునేచ్చు. సిలబల్ అంటే చాలా ఈజీ టాపిక్. అది ఈజీగా మీకు చెప్పేటప్పుడే 3 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే. అర్థమవుతుందా? అది ఇప్పుడు చెప్పిన విధంగానే. సిలబల్ అంటే అర్థమైంది. సింపుల్గా మీరు అనుకోవాలనుకుంటే సౌండ్ అంటే ఒక పదంలో ఒక సౌండ్ ఎక్కడికైతే ఆగుతుందో అది ఒక సిలబల్. ఇంకా కూడా మీకు బాగా అర్థం కాకపోతే ఈ విధంగా తెలుగులో రాసుకున్నట్లయితే అది ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఎన్ని లెటర్స్ అయితే ఉంటాయో అన్ని సిలబల్స్ ఉన్నట్టు ఆ పదంలో. అర్థమవుతుందా? ఇది 19th రోమన్. మీకు ఈజీగా 3 మార్క్స్ వచ్చే రోమన్. అర్థమవుతుందా? నెక్స్ట్ మనకు 20th రోమన్ ఉంటుంది. ఆ 20th రోమన్లో డైలాగ్ రైటింగ్ ఉంటుంది అనమాట. ఆ డైలాగ్ రైటింగ్ అనేది సిచ్యువేషన్ బట్టి, అంటే పైన ఒక డైలాగ్ ఇస్తాడు, దాన్ని బేస్ చేసుకొని కింద ఇంకొక డైలాగ్ ఇచ్చి దాన్ని కొంత బ్లాంక్ ఇస్తాను అనమాట. పై డైలాగ్ని బేస్ చేసుకొని కింద డైలాగ్ని మీరు ఫిల్ చేయాలి. దాని నుంచి మీకు 4 మార్క్స్ ఉంటుంది. అర్థమవుతుందా? అది కూడా ఈజీగానే ఉంటుంది. కాకపోతే దాంట్లో ఇదే రాయాలి అనేది ఏమి ఉండదు. పైన ఉండే డైలాగ్ని బేస్ చేసుకొని కింద డైలాగ్ని మీరు ఫిల్ చేయాలి. దానికి రెలవెంట్గా ఏది రాసినా సరిపోతుంది అనమాట. పైన ఉండే డైలాగ్కి రెలవెంట్గా ఏది రాసినా సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైన వచ్చేసి మీరు ఒక షాప్కి వెళ్ళారు అనుకోండి. ఇప్పుడు కన్వర్జేషన్ అనమాట. షాప్ కీపర్ యూ ఉంటుంది. షాప్ కీపర్ మీరు షాప్కి వెళ్ళగానే హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని డైలాగ్ వస్తుంది. కింద మీ డైలాగ్ని బ్లాంక్ ఇస్తాడు. అక్కడ మీరేం చేయాలి? ఏదైతే మీరు అడగాలనుకుంటున్నారో దాన్ని అడగాలి. అది ఏదైనా అడగచ్చు. పలానా ఐటెంని అడగాలని ఏమనదు. దానికి రెలవెంట్గా ఏది అడిగినా మార్క్ ఇస్తాడు. అర్థమవుతుందా? అది మీరు కరెక్ట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రెలవెంట్ వర్డ్ ఏది రాసినా కరెక్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి పబ్లిక్లో కూడా ఏం చేస్తారంటే టు ఎనీ రెలవెంట్ ఆన్సర్ మార్క్స్ విల్ బి అవార్డెడ్ అని ఇస్తారనమాట. అంటే ఏ రెలవెంట్ ఆన్సర్ ఉన్నా మార్క్ ఇచ్చేయండి అనేది మాకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లు ఇస్తారు. దాన్ని బట్టి మేము వాటికి మార్క్స్ ఇస్తాం అనమాట. అంటే ఇదే రాయాలని ఏమీ ఉండదు. దానికి రెలవెంట్గా ఏ ఆన్సర్ రాసినా కరెక్ట్ అవుతుంది. విత్ దిస్ we just have completed each and every topic in 10 previous public question papers regarding first year English grammar. Okay students, మీరు మనం చెప్పుకున్న ఈ 10 ప్రీవియస్ పబ్లిక్ క్వశ్చన్ పేపర్స్ వీడియోస్ నీట్గా చూసి వాటి యొక్క ఆన్సర్స్ బాగా నేర్చుకొని రేపు ఎగ్జామ్లో రాసినట్లయితే మీకు మ్యాక్సిమం మార్క్స్ తప్పకుండా వస్తాయన్నమాట. అర్థమవుతుంది? ఎందుకంటే మనం 10 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నాం. మ్యాక్సిమం వాటి నుంచే బిట్స్ వచ్చేస్తాయి. అందుకనే కదా మనం ఎప్పుడైనా సరే ఒక పబ్లిక్ లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి రెఫర్ చేసుకుంటాం అనమాట. ఎందుకు రెఫర్ చేసుకుంటాం? వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి, వాళ్ళు రిపీటెడ్గా ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ మనము రెఫర్ చేసుకోవడానికి వాటిని చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ వీడియోస్ అన్ని ఒకసారి చూసుకోండి, మీకు ఎగ్జామ్కి బాగా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఎగ్జామ్స్ రాసే ముందు కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి. హెల్త్ పరంగా కావచ్చు, స్టడీ పరంగా కావచ్చు. మీరు ఏదైతే రోజంతా చదువుతారో దాన్ని నైట్ ఒకసారి బ్రీఫ్గా కళ్ళు మూసుకొని మార్నింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, ఎక్కడ చదివాం ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఆ విధంగా రీకలెక్ట్ చేసుకున్నట్లయితే చదివింది ఈజీగా మీకు గుర్తుంటుంది. మీరు ఎగ్జామ్ బాగా రాసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్.
Wish you good luck. See you later in the next video. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.